టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ లో భాగంగా బుధవారం జరిగిన కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకని ఓడించింది. కివీస్ బ్యాటర్లు పోరాడదగ్గ స్కోర్ సాధించగా కివీస్ బౌలర్లు లంక బ్యాటింగ్ లైనప్ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. కివీస్ బ్యాటర్లు క్రమబద్ధంగా పరుగులు సాధిస్తూ లంక బౌలర్స్ పై ఒత్తిడి పెంచారు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ కీలక సమయాల్లో కివీస్ హిట్టర్లు బౌండరీస్ తో స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించారు. కివీస్ బ్యాట్స్మెన్ లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 47 పరుగులు, రచిన్ రవీంద్ర 32 పరుగులు, మెకాంచి 31 పరుగులు చేసి రాణించారు. లంక బౌలర్స్ లో మహేష్ తీక్షణ, దుష్మంత్ చమీరా తలో 3 వికెట్లు పడగొట్టగా యువ స్పిన్నర్ వెళ్లాలాగే 1 వికెట్ తీశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. కివీస్ బౌలర్ల స్వింగ్, లెంత్ ని అర్థం చేసుకోవడంలో లంక బ్యాట్స్మెన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలో కూడా శ్రీలంక లక్ష్యం దిశగా పయనించలేదు. చివరికి 20 ఓవర్లు ఆడినప్పటికీ కేవలం 107 పరుగులు మాత్రమే చేసి లంక చేతులెత్తేసింది. శ్రీలంక బ్యాట్స్మెన్లు కమిందు మెండిస్ 31 పరుగులు, వెళ్లాలాగే 29 పరుగులు సాధించారు. కివీస్ బౌలర్స్ లో రచిన్ రవీంద్ర 4 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించగా మ్యాట్ హెన్రీ 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ శాంట్నర్ 1 వికెట్ తీశాడు. ఇక న్యూజిలాండ్ విజయంలో స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. బంతితో లంక బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పలు పెట్టి కీలక వికెట్లు పడగొట్టాడు. రచిన్ రవీంద్రతో పాటు ఇతర కివీస్ బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో లంక జట్టు 100 పరుగుల మార్కుని దాటడానికే ఇబ్బంది పడింది. ఇక ఈ భారీ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ ఆశలు ఆవిరైపోయాయి. సూపర్ 8 లో వరుస ఓటములతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా న్యూజిలాండ్ తన మొదటి విజయాన్ని నమోదు చేసి సెమీస్ రేసులో నిలిచింది. గ్రూప్ సమీకరణాల ప్రకారం కివీస్ జట్టు ఇప్పుడు సెమీఫైనల్ దిశగా ఒక బలమైన అడుగు వేసింది. Subscribe to One India and never miss an update.